ఏం చేస్తున్నారు ఇప్పుడు? నిమ్మకాయ పెడుతున్నాం. నిమ్మకాయనా? నిమ్మకాయ. ఓహోహో, ఓకే ఓకే. మీరు ఇక అన్నము ఇది అన్నీ వేసుకొని టేస్ట్ చేయండి. సరే సరే. టేస్ట్ చేసి చేయండి. ఒకట్లో 2 కట్ చేయండి నిమ్మకాయ. నిమ్మకాయ కట్ చేసి కదా లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, రైస్ వేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో. అదో ఫ్రెండ్స్, రైస్ అచ్చా రైస్ మంచిగా అయిపోయింది. ఓకే ఓకే. రైస్ పర్వాలేదు, కుల్లగా అయిపోయింది బాగా. సరే, టేస్ట్ చూసి ప్లేట్ మీద మటన్ వేసుకోండి. టేస్ట్ ఎట్లుందో బాగా షేర్వా వేసుకోండి, గుజ్జు. సరే, కలిపి టేస్ట్ చూసుకొని చెప్పండి మా సబ్స్క్రైబర్లకు ఎట్లుంది ఏం కదా. అన్నం మటన్ సూపర్, మంచిగా అయింది. అబ్బా భలే అయింది. అన్నీ కుదిరిపోయినాయి. ఉప్పు కారం పసుపు ఇసుకు మొత్తం, ఉప్పు కారం మంచిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పర్వాలేదు, బాగుంది. కొత్తిమీర గిత్తిమీర అన్నీ వేసినారు. డాబా మాదిరి టేస్ట్ చేసినారు. డాబా మాదిరి మంచి హైలైట్ కుదిరింది. భలే కుదిరింది. కొత్తిమీర పుదీనా మంచిగా వేసి హైలైట్ చేసినాం. రాండి ఫ్రెండ్స్, అందరం తిందాం. బాగుంది, రుచికరమైన ఉంది, మంచిగా చేసినాం, పర్వాలేదు. మళ్ళీ నెక్స్ట్ కలిస్తే మళ్ళీ యాదైనా ఒక కూర చేసుకుంటాం. కూరగాయలైనా వెజిటేబుల్ అన్నా యాదైనా చేస్తాం, లేకుంటే వెజిటేబుల్ బిర్యానీ చేస్తాం. నెక్స్ట్ సారి వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం. రండి ఫ్రెండ్స్, మీకు అన్ని వంటలు వస్తాయి. అన్నీ వస్తాయి. ఓకే ఓకే. నెక్స్ట్ మళ్ళీ మా సబ్స్క్రైబర్లకు ఏదో ఒకటి నచ్చినది రండి, తిందాం. మా ఛానల్కు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.